ఈ ఆఫ్రికాలో పేదవాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే అండి, మన ఇండియాలోని అంబానీ ఆదాని తినే సేంద్రియ ఆహారం ఆర్గానిక్ ఫుడ్ని వెళ్తుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇది కసావా చెట్టు. దానికి గల కారణం ఇదండి, భూమి సారవంతం అనమాట. ఏం చేయక్కలేదు, నీళ్ళు వేయక్కలేదు, కెమికల్స్ వేయక్కలేదు, ఎరువులు వేయక్కలేదు, ఏమి వేయకుండా అలా ఏపుగా ఎదిగేస్తాయి. భూమి సారవంతం, మంచి పట్టుత్వం ఉంది. ఇది కసావా చెట్టు అనమాట. ఈ కసావా చెట్టు ఇది మొక్కజొన్న చూస్తున్నారు కదా, ఇది మొక్కజొన్న. ఇదిగోండి కసావా అంటే ఇది ఇదిగో దొరికింది, ఇదిగోండి అలా తినేది. ఏ కరపెండలం దుంపలు అంటారు కదా, మంచి ధాతు పుష్టి కరపెండలం దుంపలు. ఇంకా చూసుకుంటే మామిడికాయ చెట్లు, అరటికాయ చెట్లు. ఇప్పుడు మీరు చూసుకుంటే వీళ్ళు రూపాయి ఖర్చు లేదు, అలా పెరడంతా అలాగా గాలికి అలా వేసేస్తే మొక్కజొన్నలు, అరటిపళ్ళు, దట్టి బొబ్బాస్ పళ్ళు చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. బొబ్బాస్ పళ్ళు చెట్లు. మట్టి సారవంతంగా ఉంది, మట్టి సారవంతంగా ఉంది. ఈ మట్టిలోని మన ఇండియాలో మట్టి పోయింది. మనం 2024లో వ్యవసాయ లెక్కల ప్రకారం 3 కోట్ల టన్నుల రసాయనాలు మనం వాడామంట. సో మనం ఏదైనా తినాలంటే మనం తినేదంతా కల్తీ అయిపోయింది. పూర్వం మన తాతలు మన నాన్నలు తినే ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజలకు అందట్లేదు. కానీ ఇప్పుడు మన ఇండియాలో ఫార్మింగ్ చేస్తున్నారు ఆర్గానిక్ కొంతమంది. అది అంబానీలు, ఆదానీలు, ఈ సినిమా సెలబ్రిటీలు తింటున్నారు. కానీ రియల్ ఆర్గానిక్ ఫుడ్ అనేది ఆఫ్రికాలో ఇప్పటికీ ఉంది. ఎందుకంటే తినడానికి